తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ బస్ యాత్రకి అనూహ్యమైన స్పందన వస్తుంది. నా రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని జనం బస్ యాత్రలో కనిపిస్తున్నారని ఆయన చెప్పడం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీరు చాలా చక్కగా మాట్లాడారండి. మీరు మాట్లాడుతూ ఉంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదు. ఎందుకంటే తెలుసా, మీరు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఇంత దిగజారి మాట్లాడతారని మేము అనుకోవటం లేదు. ఎందుకంటే మీరు ఒకటి గ్రహించండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బస్సు యాత్రలో చెప్పులేస్తూ ఉంటే మీకు అనూహ్య స్పందన అంటే మీ రాజకీయ చరిత్రలో చూడలేదంటే జనాలు నవ్వుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పైన చెప్పులేస్తూ ఉంటే అది అనూహ్య స్పందన అంటున్నాడే. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సభలకు జనాలు యూత్ అంతా వచ్చి మాకు డిఎస్సి ఎక్కడ అని ప్లకార్డ్ చూపిస్తూ ఉంటే అనూహ్య స్పందన అంటూ ఉన్నాడే. అదేవిధంగా ఆ మహిళలంతా వచ్చి ఖాళీ బిందెలు చూపించి నువ్వు మా రాయలసీమను ఎడారిగా చేసావు, నీళ్లు లేవు నీ పరిపాలన అని చూపిస్తూ ఉంటే అనూహ్య స్పందన అంటున్నాడే. అదేవిధంగా జనాలు చెప్పులు విసరడం, ఇవే కాకుండా జనాలు ఎవరు కనీసం రాకపోతే గ్రాఫిక్స్ చేసుకుంటూ ఉన్నారు మన సాక్షి ఛానల్లో ఎడిటర్లు అని చెప్పి ఇది ఈ విధంగా జరుగుతుంటే అనూహ్య స్పందన అంటున్నాడే అని చెప్పి జనాలందరూ నవ్వుతూ ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, చంద్రబాబుకి రాయలసీమలో ఓటు అడిగే హక్కు లేదు, రాయలసీమలో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా చంద్రబాబు పూర్తి చేయాలని కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఒకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మీరు రాయలసీమ గురించి మాట్లాడుతూ ఉన్నారు. రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారికి ఓటు అడిగే హక్కు లేదు అని మీరు అంటూ ఉన్నారు. సీనియర్ రాజకీయ నాయకులు 30 ఏళ్ళగా రాజకీయాల్లో ఉన్నారు కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిమ్మల్ని సూటిగా అడుగుతూ ఉన్నాం. మీరు రాయలసీమ వాసే కదా, నువ్వు చిత్తూరు జిల్లాలోనే పుట్టావు కదా, చంద్రబాబు నాయుడు గారు పుట్టిన జిల్లానే కదా. రాయలసీమ నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఎవరెవరు ఏం చేశారో చర్చకు సిద్ధమా? మేమంతా సిద్ధమని మీరు అంటున్నారు కదా. రాయలసీమ అభివృద్ధి గురించి చర్చకు సిద్ధమా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు? మీరు వస్తారా, మీ కుమారుడు వస్తాడా, మీ పార్టీకి ఉండే 49 మంది ఎమ్మెల్యేలు వస్తారా, 8 మంది ఎంపీలు వస్తారా, 8 మంది జడ్పీ చైర్పర్సన్లు రండి, సామాన్యులు మీతో చర్చకు సిద్ధం. ఎందుకంటే రాయలసీమను మోసం చేసి దగా చేసిన ద్రోహి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. సొంత జిల్లాకి కూడా మేలు చేయని వ్యక్తి చంద్రబాబుని కుప్పంలో కూడా ఓడిస్తాం అని చెప్పడం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మనం చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు అడుగుతున్నారు రాయలసీమ అభివృద్ధి గురించి, అదేవిధంగా సొంత జిల్లా చిత్తూరు జిల్లా గురించి. ఓపెన్ ఛాలెంజ్, మీరు అడిగిన ప్రతి దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా చిత్తూరు జిల్లా ప్రజలు, రాయలసీమ ప్రజలు సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. మీరేం అభివృద్ధి చేశారో వద్దాం చూద్దాం. అమిత్ షా కాళ్ళు పట్టుకొని బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు, రోజుల తరబడి ఢిల్లీలో పడిగాపులు కాసి పొత్తు పెట్టుకున్నాడని కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఒకటి, ఎవరు కాళ్ళు పట్టుకొని ఎవరు బెయిల్ తెచ్చుకున్నారో చెప్తే బాగుంటుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ కాల్ చేసి ఈ విధంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పొత్తు అంటే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకునింది. మీలాగా కాళ్ళు పట్టుకోవాలా, మీరు కాళ్ళు పట్టుకున్నారు కాబట్టి ఎప్పుడు కాళ్ళు పట్టుకున్నారని మాట్లాడుతూ ఉంటారు. ఒకప్పుడు సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని బెయిల్ తెచ్చుకునింది ఎవరో తెలుసా? సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని మా ఆయనకి బెయిల్ ఇవ్వండి, మా బావకి బెయిల్ ఇవ్వండి అని అడిగింది ఎవరో తెలుసా? ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా? సాక్షాత్తు షర్మిల గారు రీసెంట్గా చెప్పడం జరిగింది. ఏమన్నా తెలుసా? మా అన్నకు బెయిల్ వచ్చింది ఏమంటే కారణం ఏంటో, ఆ రోజు మా వదిన మా ఆయన అనిల్ ఇద్దరు సోనియా గాంధీ దగ్గరికి, రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్తే జగన్ రెడ్డికి బెయిల్ వచ్చింది. అది తెలుసా జగన్ అన్న అని అడిగింది. దానికి సమాధానం చెప్పు, మీది కాళ్ళు పట్టుకునే చరిత్ర పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. సీఎం జగన్ రాయలసీమలో ప్రాజెక్టులు పూర్తి చేసిన గనుడు, ప్రతి ఒక్క ప్రాజెక్ట్ నేను అనుకున్న టైంకి అనుకున్న తీరుగా చేశారని చెప్తున్నారు. నువ్వు చెప్తూ ఉన్నావు రాయలసీమలో ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేశాడని. రాయలసీమ ప్రజలు ఏమంటున్నారు తెలుసా? ఈ జగన్మోహన్ రెడ్డి రాయలసీమను దగా చేశాడంటూ ఉన్నారు. నీకు చిత్తశుద్ధి ఉంటే క్లారిటీగా మాట్లాడు. ఈరోజు రాయలసీమ గురించి అభివృద్ధి, రాయలసీమకి ఇది చేశారు అవి చేశారు, అబద్ధాలు కాదు. ఒక శ్వేతపత్రం వదలండి, ప్రజలు తేల్చేస్తారు మీరేం చేశారు. శ్వేతపత్రం అంటే మీ ఎమ్మెల్యే ఎవరో అడిగాడంట, శ్వేత ఎవరు, ఏం పత్రం ఇవ్వాలని. శ్వేతపత్రం అంటే మీరేం చేశారో ఒక షీట్ రిలీజ్ చేయండి, వైట్ పేపర్ రిలీజ్ చేయండి అంటారు. మీకు అవగాహన లేదు కాబట్టి చెబుతూ ఉన్నాం, తెలుసుకోండి. మళ్ళీ శ్వేతపత్రం అంటే ఆమె ఎవరో శ్వేత మాకు తెలియదు అంటారేమో. అందుకని శ్వేతపత్రం అంటే వైట్ పేపర్ రిలీజ్ చేస్తే అక్కడ ఎవరేం రాశారో, ఎవరేం చేశారో ప్రజలు తేలుస్తారు, అదేవిధంగా అధికారులు తేలుస్తారు. ఎన్నికలు అవగానే కిరణ్ కుమార్ రెడ్డి సూట్ కేసు సర్దుకుని హైదరాబాద్కు వెళ్ళిపోవడం ఖాయం. సీఎం పదవి కోసం రాష్ట్రాన్ని విరగొట్టిన ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డి. ఒకటి, కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి మీది కాదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. మీకు రాజకీయ వైరం ఉండొచ్చు, అంతేగాని వ్యక్తిగత దోషంలో పరిమితి మించి మాట్లాడొద్దండి. ఎందుకంటే అదే కిరణ్ కుమార్ రెడ్డి గారు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అదే జిల్లా, మీ సొంత జిల్లా చిత్తూరు జిల్లాకు ఆ రోజు మన కలికిరి దగ్గర జేఎన్టీయూ తీసుకొని వచ్చాను, నీకు తెలీదా? ఆ రోజు జిల్లాలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, మీ పొంగనూరులో కావచ్చు, పీలేరులో కావచ్చు, ఎంత అభివృద్ధి చేశాడో తెలీదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు? మీకు రాజకీయ వైరాలు ఉండొచ్చు,
దాన్ని తీసుకొని వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి గారి పైన బురద జల్లడం కదా. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వచ్చాడు కదా, అవి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కనీసం దాంట్లో 1% అన్నా చేశాడా? దానికి సమాధానం చెప్పండి. ఈరోజు నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, నీ కొడుకు వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాట్లాడడం కరెక్ట్ పద్ధతి కాదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. సీఎం జగన్ అనగదొక్కడానికి సోనియా గాంధీతో కుమ్మక్కయ్యాడు నల్లారి కుమార్ కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు. అది చేతగాని మాటలన్నీ మంగళవారం కబుర్లు వద్దండి పెద్దిరెడ్డి రామచంద్ర. హుందాతనంగా మాట్లాడండి, గౌరవంగా మాట్లాడండి. మీరు ఈరోజు అడుగుతూ ఉన్నారు, మీరు ఇప్పుడు వరకు మాట్లాడారు కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, దీంట్లో మీరు ఉన్న 2 మాటలు ఛాలెంజ్ స్వీకరించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు, చిత్తూరు జిల్లా ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే తెలుసా, నువ్వు అన్నావు రాయలసీమకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు, రాయలసీమకు చంద్రబాబు నాయుడు గారు ఏమి అభివృద్ధి చేయలేదని నువ్వు అంటూ ఉన్నావు. అదేవిధంగా చిత్తూరు జిల్లా గురించి మాట్లాడుతున్నావు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇంకేవో ప్రాజెక్టులు కంప్లీట్ చేశాడంటున్నావు. ఓపెన్ ఛాలెంజ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ నాయకులారా, చంద్రబాబు నాయుడు గారికి 2014 నుంచి మెజారిటీ ఇవ్వకపోయినా కానీ, 2014లో మెజారిటీ ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాకు, రాయలసీమకు ఏం చేశాడో ప్రతి ఒక్క రాయలసీమ పౌరుడు, చిత్తూరు జిల్లా పౌరుడు తెలుసుకోవాలి. ఆ రోజు 14 స్థానాల్లో 6 స్థానాలు మాత్రమే చిత్తూరు జిల్లాలో గెలిపిస్తే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాకి ఏం తీసుకొని వచ్చాడు తెలుసా? ఐఐటి, ఐజార్, అదేవిధంగా ఇండియన్ కల్నరీ ఇన్స్టిట్యూట్, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ తీసుకొని వచ్చాడు. ఇవి మాత్రమే కాకుండా IIIT తీసుకొని వచ్చాడు. ఇవి మాత్రమే కాకుండా సెల్కాన్, కార్బన్, అదేవిధంగా డిక్సాన్, టీసీఎల్ ఇలాంటి అనేక కంపెనీలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొని రావడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా ఒక ఎలక్ట్రానిక్ హబ్గా చిత్తూరు జిల్లాని మార్చాడు. అదేవిధంగా గాలేరు నగిరి ప్రాజెక్ట్ని 90% వరకు కంప్లీట్ చేయడానికి ఆ రోజు పనులన్నీ త్వరితగతిన వేగవంతం చేశాడు. అది చంద్రబాబు నాయుడు గారు చేసింది. చిత్తూరు జిల్లాకి ఆ రోజు ఓడించినా చేశాడు. అదేవిధంగా కడప జిల్లాకి చంద్రబాబు నాయుడు గారికి 1 స్థానం ఇచ్చారు. 2014లో 1 స్థానం ఇచ్చిన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పులివెందలకు కూడా నీళ్ళు ఇచ్చాడు. అదేవిధంగా చిన్న తరహా పరిశ్రమలు అభివృద్ధి చేశాడు, సీసీ రోడ్లే ఇచ్చాడు, చెక్ డ్యాములు కట్టించాడు, అదేవిధంగా గండికోట ప్రాజెక్టు పూర్తి చేశాడు, అదేవిధంగా గండికోట టూరిజం ఇంటర్నేషనల్ టూరిజంగా అభివృద్ధి చేశాడు, అదేవిధంగా డ్రిప్ పైన 90% సబ్సిడీ ఇచ్చి రాయలసీమ ప్రజల్ని గుండెల్లో పెట్టుకొని రాయలసీమ రైతుల్ని చూసుకున్నాడు. అది చంద్రబాబు నాయుడు చేసింది. మళ్ళీ నువ్వు అంటూ ఉన్నావు కర్నూలు జిల్లాలో ఆ రోజు 3 స్థానాలే ఇచ్చినా ఓర్వకల్లో ఎయిర్పోర్ట్ని 18 నెలల్లో పూర్తి చేశాడు. అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ను తీసుకొని వచ్చాడు, అదేవిధంగా మెగా సీడ్ పార్క్ తీసుకొని వచ్చాడు, అదేవిధంగా ఉక్కు కర్మాగారం తీసుకొని వచ్చాడు, 2 సిమెంట్ ఫ్యాక్టరీల ఆపరేషన్స్ తీసుకొని వచ్చాడు. ఇవి మాత్రమే కాకుండా మొత్తం కర్నూలు జిల్లా ఒక ఉర్దూ యూనివర్సిటీని తీసుకొని వచ్చాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది. అనంతపురం జిల్లాలో భారతదేశంలోనే అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కియాన్ తీసుకొని వచ్చాడు. అదేవిధంగా ఆంధ్రీ నీవాని పూర్తి చేశాడు. అదేవిధంగా నువ్వు మచ్చుమరి ఎత్తిపోతల పథకం కావచ్చు, సిద్ధాపురం ఎత్తిపోతల పథకం కావచ్చు, అదేవిధంగా జీడిపల్లి రిజర్వాయర్ కావచ్చు, పురుషోత్తపట్నం ఇలాంటివి ఎన్నో ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పూర్తి చేయాలని కంకణం కట్టుకొని చేశాడు, అభివృద్ధి చేశాడు. మీకు 52 నియోజకవర్గాలకు గాను 49 నియోజకవర్గాల్లో మీ పార్టీని గెలిపించారు కదా, 8 మంది ఎంపీలను ఇచ్చారు కదా. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మీరు సింహం అనే జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లాకు ఉక్కు కర్మాగారం ఎందుకు కట్టలేకపోయాడు? తన తండ్రి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి, తాను 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉక్కు కర్మాగారానికి 3 సార్లు శంకుస్థాపన చేయడం తప్పితే మీ నాయకుడు చేసిందేంటి? సూటిగా అడుగుతూ ఉన్నాం, సమాధానం చెప్పండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. నేను జిల్లాలో పెద్ద నాయకుడిని, రాయలసీమలో నేను పెద్ద నాయకుడిని, నేను మీసాలు తిప్పుతా తొడలు కొడతా అనడం కాదు. అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మెజారిటీ ఇవ్వకపోయినా చేశాడు. మీకు మెజారిటీ ఇచ్చాం కదా, వీటిపైన చంద్రబాబు నాయుడు చేశాడు కదా, ఇవన్నీ చెప్తూ ఉన్నాం కదా. మీ నాయకుడు ఏం చేశాడో చెప్పు. చిత్తూరు జిల్లాని టూరిజం హబ్గా మార్చాడు, టెంపుల్ టూరిజం హబ్గా. మీరు కూడా చిత్తూరు జిల్లా వాసే కదా. తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం 3 ప్రాంతాలని కలిపి టెంపుల్ టూరిజంగా ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చయ్యా? ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు? మీకు అభివృద్ధి చేయడం చేతగాక ఆ దేవాలయాల్లో పూజారుల దగ్గర వీళ్ళ దగ్గర కమిషన్లు తీసుకుంటూ ఒత్తిడి చేస్తూ దేవాలయాలని వ్యాపార సంస్థలుగా మార్చేశారు మీరు. అది తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టులు పూర్తి చేశాడు రాయలసీమలో. ఒక్క ఉక్కు కర్మాగారం సొంత జిల్లాలో కట్టుకోలేకపోయిన వ్యక్తి ప్రాజెక్టులు పూర్తి చేశాడంటే జనాలు నమ్ముతారా? నవ్వుతారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మారండి, అబద్ధాలు చెప్పడం మానండి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక శ్వేతపత్రం వదలండి. రాయలసీమ అభివృద్ధి పైన ప్రజలు తేలుస్తారు. ఇప్పుడు చేతగాని మాటలు మాట్లాడద్దు, మంగళవారం కబుర్లు చెప్పొద్దు. మంగళవారం కబుర్లు చెప్తూ మేమేదో పీకేస్తామంటే జనాలు మిమ్మల్ని పీకి పడేస్తారు.
రాయలసీమ అభివృద్ధి గురించైనా, అదేవిధంగా చిత్తూరు జిల్లా, కడప, కర్నూలు, అనంతపురం ఏ జిల్లా అభివృద్ధి గురించైనా మీరు శ్వేతపత్రం వదిలి మాట్లాడితే జనాలు హర్షిస్తారు. శ్వేతపత్రం వదలకుండా నేను గాలి మాటలు మాట్లాడుతా ఉంటే గాలి పెదిరెడ్డి మాట్లాడుకుంటున్నాడయ్యా. ఆ గాలి పెదిరెడ్డి మాటలను మనం అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన గాలి మాటలు మాత్రం బాగా చెప్తాడు. ప్రజలకు చేసింది ఏమీ లేదు. తన సొంత వ్యాపారాలు సౌత్ ఆఫ్రికాలో, బ్రెజిల్లో, ఆస్ట్రేలియాలో, ఈ విధంగా పాకిస్తాన్లో వ్యాపార సంస్థల్ని మార్చుకున్నాడు. కానీ ఈ పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కనీసం తన సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో పాల రైతులను ఆదుకోలేకపోయాడని చెప్పి ఈరోజు జనాలు నవ్వుతున్నారయ్యా. పెదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మీ నాయకుడు మొహం చూసి, మీ మొహం చూసి మారండి ఇకనన్నా.